శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 1 జీవిత రేఖలు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. దీనిలో మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నాం అంటే మాస్టర్ గారి బాల్యం ఎలా ఉన్నది అనేసి మనం చెప్పుకున్నాం. ఆయన ఎక్కువగా నిద్రపోయేవారని, 5-6 సంవత్సరాల ప్రాయంలోనే బాగా నిద్రపోవడం ఎక్కువ ఉండేదని, ఆయన భోజనం పెడుతున్నా సరే తింటూనే అట్లా పడుకుని పోయేవారని చెప్పుకున్నాం. ఇంకా ఆయన మెట్రిక్ పరీక్షలకు కాశీ వెళ్ళినప్పుడు కూడా నిద్ర తూగేవారట చదువుకుంటూ. పరీక్ష రేపే కదా, లేచి ముఖం కడుక్కొని చదువుకో అనగానే అలాగే చేసేవారట. మళ్ళీ నిద్రలోకి జారుకునేవారట. అలా కాదని తిరిగి చన్నీళ్ళతో స్నానం చేసి వచ్చినా తిరిగి మళ్ళీ అదే నిద్రలో ఉండేవారట. అటు ఇటు తిరుగుతూ చదువుకోమంటే ధమాలను కింద పడిపోయేవారట. అలా ఉండేదిట మాస్టర్ గారు నిద్రపోవడం అనేది. ఆయన విద్యాభ్యాసం కూడా మాస్టర్ గారు ఎల్కేజీ యూకేజీ వంటి కాన్వెంట్ చదువులు ఏం చదవలేదు. వారి నాన్నగారి దగ్గరే వాళ్ళ విద్యాభ్యాసం ఇంట్లోనే నాన్నగారు ఆయనే చెప్పుకున్నారట. విద్యాభ్యాసం అట్లానే జరిగిందనమాట. తర్వాత మెట్రికులేషన్కి మాత్రమే వాళ్ళు తర్వాత కాలేజీలకి వాటికి వెళ్ళడం జరిగిందనమాట. తర్వాత ఇంటర్ మీడియట్లో మాస్టర్ గారు సైన్స్ గ్రూప్ తీసుకుని హిందూ కళాశాల గుంటూరులో చదివారట మాస్టర్ గారు. అప్పుడు 40 పేజీలు నోట్స్ తీసుకెళ్ళి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఆయన కొన్ని పేపర్స్ కేటాయించుకుని నోట్స్ రాసుకుని ఇంటికి రాగానే వేటికి అవి డివైడ్ చేసి ఆయన పెట్టుకునేవారట. అలాగే ఆయన ఎంతో ఎప్పుడూ మాస్టర్ గారు అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న అనేది అసలు ఉండేది కాదట. వేషధారణ గురించి కూడా ఇతరులు మనల్ని చూసి ఏమనుకుంటారు అని పట్టించుకోవడం అట్లాంటివి ఏమీ ఉండేవి కాదు. మాస్టర్ గారు BA చదివే రోజుల్లో ఆయన బట్టలు ఎలా ఉన్నా పట్టించుకునేవారు కాదనమాట. వారి నాన్నగారు జబ్బుపడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా MA చదివినంతకాలం యూనివర్సిటీలో బట్టలకు ఇస్త్రీ, కాళ్ళకు చెప్పులు లేకుండానే చదివారట. పాఠ్య గ్రంథాలు కూడా కొనుక్కోవడానికి లేకపోతే తోటి విద్యార్థుల నుంచి వాళ్ళు పడుకున్న తర్వాత ఆ బుక్స్ తీసుకుని మాస్టర్ గారు చదువుకునేవారట. అలా ఎంతో కష్టపడి మాస్టర్ గారు చదువుకున్నారనమాట అండి. అక్కడ భోజన సదుపాయాలు లేకపోయినా ఏం లేకపోయినా సరే పట్టుదలగా మాస్టర్ గారు ఇట్లా చదువుకున్నారండి. ఇది లేదు అది లేదనేమీ లేదు. అలాగే చాలా ధైర్య సాహసాలతో కూడా మాస్టర్ గారు ఉండేవారు. మంచి ధైర్యంగా ఉండేవారు అనమాట. మాస్టర్ గారి ఉద్యోగం గురించి మనం చెప్పుకున్నాం. ఆయనకి IAS వచ్చినా సరే ఆయన దాన్ని వదిలేసి ఆయన చెప్తారనమాట. అన్నయ్య చదవమన్నారు కాబట్టి చదివాను, సాధించాను అంతే అన్నారట ఆయన. కానీ నేను లెక్చరర్గానే కొనసాగుతాను అని చెప్పి మాస్టర్ గారు మళ్ళీ లెక్చరర్ వృత్తిలోనే కొనసాగారనమాట. అంటే ఏంటంటే మాస్టర్ గారికి లెక్చరర్గా ఉంటే ఈ కుర్రాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళందరినీ సన్మార్గంలో పెట్టవచ్చు అనేసి మాస్టర్ గారు ఆ మార్గాన్ని ఎంచుకున్నారనమాట. IAS అవి నాకు సరిపడవు అని చెప్పి మాస్టర్ గారు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. అది నెక్స్ట్ మనం ఈరోజు షిరిడీ దర్శనం ఇక్కడి నుంచి చదువుకోవాలండి. 1963లో ఒకసారి తనకిష్టం లేకున్నా అన్నగారు శ్రీ వ్యాధవ్యాస గారి ప్రోద్బలంపై మొట్టమొదట షిరిడీ వెళ్ళారు. ఇది మనకి తెలుసు. మొన్న కూడా మనం దాని గురించి చదువుకున్నాం. షిరిడీలో మాస్టర్ గారి బ్రహ్మానుభూతి గురించి మనం అద్భుతమైన అనుభవం సాయినాథుల వారు ఎలా ప్రసాదించారు ఏంటి అదంతా మనం చదువుకున్నాం. లీలామృతంలో చదువుకున్నాం, మిగిలిన గ్రంథాల్లో కూడా మాస్టర్ గారు ప్రస్తావించి చదువుకున్నాం మనం. అందుకని నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఇప్పుడు. అక్కడ మొట్టమొదట షిరిడీ వెళ్ళారు. శ్రీ సాయి సమాధి దర్శనంతో అద్భుతానుభవాన్ని పొందారు. ఒకవైపు కళాశాల ఉద్యోగం చేస్తూ మరోవైపు
వారి నాన్నగారి హితబోధ ప్రకారం సాటి జీవుల శ్రేయస్సు కొరకు పాటుపడ్డమే తన ధర్మంగా భావించి జీవితాన్ని సాగించారు భరద్వాజ గారు. ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే ఉంటూ వాళ్ళ నాన్నగారి హితబోధ ఏంటి, సాటి జీవుల కోసం పాటుపడాలి అని చెప్పింది అనమాట. అది ధర్మంగా భావించి ఆయన జీవితాన్ని సాగించారట మాస్టర్ గారు. కళాశాల స్టూడెంట్స్ వస్తే ఎలాంటి ఫీజు లేకుండా రాత్రిళ్ళు నిద్ర లేకుండా టీ తాగి వ్యాసాలు తయారు చేయించి పుస్తకాలు లేని వారికి కొనిపెట్టి మరీ చెప్పేవారు. పుస్తకాలు లేని వాళ్ళకి మాస్టర్ గారు పుస్తకాలు ఇస్తూ ఉండేవారు అనమాట. అలా జాగ్రత్త అందరి పట్ల అట్లాంటి జాగ్రత్త తీసుకునేవారు. స్టూడెంట్స్ అందరి పట్ల చాలా జాగ్రత్త తీసుకునేవారు మాస్టర్ గారు. అప్పటికీ ఆంగ్ల సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వీరు తన సబ్జెక్ట్స్ వరకే కాక కళాశాలలో జనరల్గా ఏమడిగినా చెప్పేవారు. మాస్టర్ గారు మహామేధావి, ఆయనకి తెలియని సబ్జెక్ట్ అంటే ఆయన రాందంటూ ఏదీ లేదు. అందువల్ల ఎట్లా ఉండేది, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ అయినా సరే ఇంగ్లీషే కాకుండా కళాశాలలో ఏమి జనరల్గా అడిగినా సరే ఆయన చెప్పేవారు అనమాట. ఏదైనా డౌట్ ఉన్నా భరద్వాజ్ గారికి తెలుస్తుంది కదా అని స్టూడెంట్స్ అక్కడికే వెళ్ళి మాస్టర్ గారు ఎట్లా అండి అని అడిగేవారు. అంటే జనరల్ కూడా అనమాట, ఇంగ్లీషే కాకుండా. పీరియడ్ టైం పట్టింపే లేదు, 2-3 గంటలు అలా గడిచిపోయేది. ఇంకా ఈ టైం ఆటే 2-3 గంటలు గడిచిపోయేది ఆయన క్లాస్లోకి వచ్చారంటే. సైన్సు ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తే గంటలు దొరికిపోయేవి. సైన్స్ గురించి కానీ ఆధ్యాత్మికత గురించి కానీ ఏదైనా విషయాలు చర్చకు వచ్చిందంటే అలా గంటలు దొరికిపోయేవిట. అమ్మాయిలు వచ్చి ఎంతసేపు మాట్లాడుతున్నా ఏ రోజు మరో విధంగా ఆలోచించలేదు. మాస్టర్ గారు ఏంటంటే ఆయన ఉద్యోగానికి వచ్చేసరికి మాస్టర్ గారు కన్నా స్టూడెంట్స్ అందరూ చాలా పెద్దవాళ్ళు. మాస్టర్ గారు చిన్న ఆయన వయసులో, ఎందుకంటే ఆయన చదువు త్వరగా పూర్తి అయిపోయింది. మిగతా ఆ పిల్లలందరూ చాలా పెద్దవాళ్ళు కానీ మాస్టర్ గారు అది లెక్చరర్గా వాళ్ళకు వచ్చారనమాట. అది అందుకేంటంటే అమ్మాయిలు ఎవరైనా ఆయనతో మాట్లాడుతున్నా సరే ఆయనకి అసలు వేరే ఆలోచన అనేది కూడా అసలు ఉండేది కాదనమాట. మరో విధంగా ఆలోచించడం అనేది ఉండేది కాదు, ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే కదా. అది కళాశాలలో ఎక్కడ భరద్వాజ్ గారు ఉంటే అక్కడ జ్ఞానం కళకళలాడేది. ఎక్కడ మాస్టర్ గారు ఉంటే అక్కడ జ్ఞానం అనేది కళకళలాడేదిట. ఎవరికేం డౌట్ ఉన్నా సరే అది మాస్టర్ గారు దాన్ని సాల్వ్ చేసేవారు అనమాట. అలా ఉండేది. కాలాన్ని చక్కగా గడిపేవారు మాస్టర్ గారు. ఎప్పుడు టైం వేస్ట్ చేసేవారు కాదు, కాలాన్ని చాలా బాగా చక్కగా గడిపేవారు అనమాట. లైబ్రరీలకు వెళ్ళి వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలని తెచ్చుకుని పబ్లిక్ గార్డెన్కి వెళ్ళి కూర్చొని చదివేవారు. లైబ్రరీకి వెళ్ళి చాలా అక్కడ ఉన్న స్పిరిచువల్ బుక్స్ అవన్నీ తెచ్చుకుని పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి కూర్చుని అక్కడ చదువుకునేవారు అనమాట. నిరంతర పఠనమే వారి ఊపిరి. మిత్రులు, ప్రముఖులు, మార్కిస్టులు, హేతువాదులకు లాయర్ వెంకట కృష్ణ గారితో కలిసి ఎక్కువగా నాంపల్లిలోని దర్గాకు, సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ చర్చిలకి, నల్లకుంటలోని శ్రీ షిరిడీ సాయి మందిరానికి మున్నగు చోట్లకు వెళ్ళేవారు. మాస్టర్ గారు ఎప్పుడు బుక్స్ అట్లాగా నిరంతరం చదువుతూనే ఉండేవారు అనమాట. మాస్టర్ గారు మిత్రులు, ఆయన మార్కిస్టు, హేతువాదిట. ఆయన లాయర్ వెంకటకృష్ణ గారు, ఆయనతో కలిసి ఆయన ఎక్కువగా నాంపల్లిలోని దర్గాకి వెళ్ళేవారట మాస్టర్ గారు. సికింద్రాబాద్లో సెయింట్ ఆన్స్ చర్చ్కి, అంటే ఆయనకి మతభేదం అన్నదే లేదని ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంది. నల్లకుంటలోనే శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి మున్నగు చోట్లకు వెళ్ళేవారు. వీరితో సూఫీ సైన్స్, బుద్ధిస్ట్ మాంగ్సుల గురించి ఒకవైపు, మరోవైపు గాంధీ గారి సిద్ధాంతాలని మరియు ఫ్రీడమ్ మూమెంట్ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి చర్చించేవారు. కేవలం ఆధ్యాత్మికే కాదండి, దేశభక్తి కూడాను మాస్టర్ గారు. ఒక పక్క సూఫీ సైన్స్, బుద్ధిస్ట్ మాంగ్స్ వాళ్ళ గురించి మాట్లాడుతూనే మరోవైపేమో గాంధీ గారి సిద్ధాంతాలు, ఫ్రీడమ్ మూమెంట్ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి ఇవన్నీ చర్చించేవారట. హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడే తన ఆధ్యాత్మిక సాధనకే జిల్లెలమూడు అమ్మ ఆశ్రమానికి వస్తూ పోతూ ఉండేవారు అనమాట. ఎక్కువ మాస్టర్ గారు హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడే మాస్టర్ గారు ఏం చేసేవారు, జిల్లెలమూడి అమ్మ ఆశ్రమానికి రావడం వెళ్ళడం అనేది ఉండేదన్నమాట. ఈ దశలో వివేకవర్ధని కళాశాలలో రాజీనామా ఇచ్చి జిల్లెలమూడి ఆశ్రమానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్ల డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా చేరారు.
ఈ టైంలో ఏం చేశారు మాస్టర్ గారు, ఇక్కడ వివేకవర్ధని కళాశాలలో ఆయన రాజీనామా ఇచ్చేసి జల్లెళ్ళమూడి ఆశ్రమానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్ల డిగ్రీ కాలేజీలో మళ్ళీ ఇంగ్లీష్ లెక్చరర్గా అక్కడ చేరారనమాట. ఆశ్రమానికి వస్తూ పోతూ అమ్మతో అనేక ఆధ్యాత్మిక విషయాలను చర్చించేవారు. ఇప్పుడు 13 కిలోమీటర్లు కదండి అక్కడ డిస్టెన్స్ బాపట్ల నుంచి అక్కడికి. సో ఆయన వెళ్తూ వస్తూ ఉండేవారు. ఉంటూ అమ్మతోటి జల్లెళ్ళమూడి అమ్మతోటి అనేక ఆధ్యాత్మిక విషయాలను చర్చించేవారు అనమాట. చివరికి అమ్మ ఆశ్రమంలో ఉంటూ మాతృశ్రీ మ్యాగజైన్కు ఎడిటింగ్ చేస్తూ ఆర్టికల్స్ రాస్తూ తీవ్రమైన కృషి చేశారు. అక్కడ జల్లెళ్ళమూడి అమ్మ మీద మాతృశ్రీ మ్యాగజైన్ అని ఉండేదన్నమాట. ఆ మ్యాగజైన్కి మాస్టర్ గారు ఎడిటింగ్ చేయడము, ఆర్టికల్స్ రాయడము ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉండేవారు. ఒకవైపు మానసిక సాధనతో పాటు మరొక వైపు శారీరక శ్రమ చేసేవారు. ఆయన అలా మానసికంగా సాధన చేస్తూనే ఒకవైపు శారీరకంగా కూడా శ్రమ చేసేవారట, శరీరంతో కూడా ఆయన. అంతేగాని ఆధ్యాత్మికత ముసుగులో ముక్కు మూసుకొని మూల కూర్చోనక నిరంతరం శ్రమిస్తూ ఉండేవారు. నేను ఏదో ఆధ్యాత్మికంగా ఉన్నాను, గ్రంథాలు ఇవన్నీ చదువుతున్నాను కదా అని చెప్పి అలాగ ముక్కు మూసుకు కూర్చోవడం, ఏదో ధ్యానం చేసుకుంటున్నాను అట్లా ఏం కాదు. మాస్టర్ గారు చదివేటప్పుడు అన్నీ చదివేవాళ్ళు, ఆ సాధన మానసిక సాధన చేసేటప్పుడు చేసేవారు. కానీ నిరంతరం ఆయన శ్రమిస్తూనే ఉండేవారు. శరీరానికి కూడా తగిన శ్రమని ఇచ్చి పని చేస్తూనే ఉండేవారు. ఇదే మనం మాస్టర్ గారిలోనూ అమ్మగారిలో కూడా చూస్తామండి. ఇది నిరంతరం శ్రమించడం వారు అలా ఉండేది. అవసరమైనప్పుడు చెరువు వద్దకు వెళ్ళి బిందెతో నీళ్లు నింపుకొని ఆశ్రమానికి తీసుకొచ్చేవారు. మాస్టర్ గారే స్వయంగా జల్లెళ్ళమూడి అమ్మ ఆశ్రమంలో బిందెతో నీళ్లు తీసుకొచ్చేవారట. చెరువు దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయంగా బిందెతో నీళ్లు పట్టుకొస్తూ ఉండేవారట నింపుకొని. సోమరితనాన్ని ఆహ్వానించరు, సోమరితనంగా ఉండడం అసలు ఒప్పుకోరు, ఆహ్వానించరు. శ్రమను ఆహ్వానించకుండా జీవించలేరు. ఎప్పుడు శ్రమను ఆహ్వానించకుండా ఆయన ఉండలేరట. అది అమ్మ ఆదరాభిమానాన్ని చూడగొని చనువుగా ఉంటూ పరిప్రశ్నేన సేవయ అనే భావంతో అనేక ప్రశ్నలు వేసి చర్చించేవారు. మాస్టర్ గారు చాలా చనువుగా ఉండేవారు జల్లెళ్ళమూడి అమ్మగారితోటి. ఎప్పుడు మాస్టర్ గారు ఏవో కొన్ని ప్రశ్నలు అవి వేస్తూ చర్చిస్తూ ఉండేవారు అమ్మతోటి. ఇది కొంతమంది ఆశ్రమవాసులకు నచ్చక ఈర్ష్యాద్వేషాలు పెంచుకున్నారు. ఏమవుతుంది చెప్పాం కదా, మాస్టర్ గారు ఎవరిని మొన్న అనుకున్నాం, మనం చెప్పుకున్నాం దీని గురించి. మాస్టర్ గారు ఎవరిని శత్రువులుగా అనుకోరు, కానీ బయట వాళ్ళే వాళ్ళ శత్రువులు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనమాట. వాళ్ళే శత్రువులు అనుకుంటారు. ఈయనకి నేను శత్రువుని అనేసి వాళ్ళు పన్నాగాలు పన్నడం, ఈర్ష్య, ఆయన మీద ద్వేషం పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలా ఏమైందట, అక్కడ ఆశ్రమవాసులకు అది నచ్చేది కాదట. అమ్మగారితో అక్కడ జల్లెళ్ళమూడి అమ్మతో చనువుగా ఉండడం, అలా ప్రశ్నలు వేయడం, అమ్మ సమాధానాలు చెప్పడం ఇవంతా వాళ్ళకి నచ్చేది కదా. ఎందుకంటే మాస్టర్ గారు జ్ఞాని, ఆయనవన్నీ భలే ఆయనకి తట్టేవేమి మిగతా వాళ్ళకి తట్టవు. సో అమ్మగారు కూడా చాలా జల్లెళ్ళమూడి అమ్మ కూడా చాలా ఓపికగా ఆవిడ చెప్తూ ఉండేవారు. దాంతో వాళ్ళిద్దరిని చూసేసరికి వీళ్ళందరికీ ఈర్ష్యాద్వేషాలు అన్నీ పెంచుకున్నారు. జనరల్గా బాగా గొప్పవాళ్ళు ఉండేసరికి చుట్టూ ఉండే వాళ్ళకి అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, అన్నీ వస్తాయి కదా. అలాగే అక్కడ కూడా విద్యానగర్ రాక అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎలాంటి చోటైనా ఆశ్రమాలైనా ఏవైనా సరే మనుషులు మామూలు సామాన్యులే కదా అక్కడ ఉండేది. అందువలన మనకుండేవే అక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఏదో మహాత్ముల సన్నిధిలో ఉన్నంత మాత్రాన్ని మనం ఏదో చాలా గొప్పవాళ్ళగా అయిపోయాం వెళ్ళగానే అనడానికి ఏం ఉండదు. అక్కడ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ని మనం సరిగ్గా తీసుకుని మనం మార్పు తెచ్చుకోవడానికి ఆ ట్రైనింగ్, ఎందుకంటే మనకు అది అవసరం కాబట్టి అక్కడ పెట్టారనమాట. వాటిలో మనకి ఏమేమి ఉన్నాయో ఆ దుర్గుణాలన్నిటినీ మార్పు తెచ్చుకోవాలి. అందుకోసం అక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది జనరల్గా. అంతే తప్ప మనం అక్కడికి వెళ్ళి అవన్నీ చేసి మళ్ళీ మన ఇంట్లో చేసినట్టే మన భావాలు ఎట్లా ఉంటాయో అందరి మీద అలాగే అక్కడ ఉండి అలా ఉంటే ఏం ఉపయోగం ఉండదు. మార్చుకోవడం కోసమే అవన్నీ అక్కడ. విద్యానగర్ రాక ఈ పరిస్థితుల్లో తాను అక్కడి నుంచి విద్యానగర్ రావడం గురించి చెప్తున్నాను ఇక్కడ. ఈ పరిస్థితుల్లో తాను అక్కడ నుంచి తప్పుకోవడం మంచిదని భావించిన మాస్టర్ గారు 1969 జూలై ఆగస్టు నెలల్లో విద్యానగర్
ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్ డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా చేరారు. ఇంకా మాస్టర్ గారు అనుకున్నారట, ఇలా అందరూ అసూయ ద్వేషాలతో అందరూ రగిలిపోతున్నారు ఇక్కడ అని చెప్పి, ఆ పరిస్థితుల్లో నేను అక్కడి నుంచి తప్పుకోవడం మంచిది అని మాస్టర్ గారికి అనిపించింది అని భావించి మాస్టర్ గారు 69 జూలై ఆగస్టు నెలల్లో విద్యానగర్లో అక్కడ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా అక్కడ చేరాడు. విద్యానగర్ వచ్చారనమాట మాస్టర్ గారు. 1981 వరకు 12 సంవత్సరాలు ఒకవైపు తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తూ విద్యార్థుల సహోధ్యాపకుల ప్రశంసల్ని పొందారు. ఆయన అట్లా 1981 వరకు 12 సంవత్సరాలు అండి. ఒకవైపేమో ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే మళ్ళీ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు వాళ్ళందరి ప్రశంసల్ని మాస్టర్ గారు పొందారనమాట. మాస్టర్ గారు అనేసరికి ఆయన అన్నట్లుగా అనమాట. మరోవైపు తాను కనుగొన్న సత్యాన్ని తూచా తప్పక పాటిస్తూ తోటివారికి అరమరికలు లేకుండా అందిస్తూ వచ్చారు. ఇంకా ఆయన ఏ సత్యాన్ని అయితే కనుగొన్నారో దాన్ని అందరికీ ఇంకా తూచా తప్పకుండా తోటివారికి అందరికీ అరమరికలు వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు, అందరికీ అందిస్తూ వచ్చారు. ఈ కాలమంతా తపోదీక్షలో సాగించారు. అదంతా మంచి సాధన, ఆయన ఒక తపస్సు అన్నమాట. ఆ టైం అంతా పెద్ద తపస్సులాగా సాగించారట మాస్టర్ గారు. అటు పిమ్మట తన ఉద్యోగ జీవితానికి శాశ్వతంగా తిలోదకాలిచ్చి 1981లో ఒంగోలు పట్టణం చేరారు. ఆ తర్వాత ఇంకా ఆయన అక్కడ 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాస్టర్ గారు ఇంకా అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసేసారు. ఉద్యోగం వదిలేశారు, శాశ్వతంగా వదిలేసి 1981లో ఒంగోలు పట్టణానికి వచ్చేసారు మాస్టర్ గారు. నాడు విద్యానగర్ కళాశాలలో వీరి ద్వారా భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినవారు నేడు దేశ విదేశాల్లో ప్రభుత్వేతర శాఖల్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో అధికారులుగా, ఉద్యోగులుగా, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. నాడు విద్యానగర్లో కాలేజీలో మాస్టర్ గారు దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు, అలాగే ఆ టైంలో మాస్టర్ గారి దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన వాళ్ళందరూ నేడు దేశ విదేశాల్లోనూ చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద పదవుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారనమాట. నాకే ఒకళ్ళు పరిచయం అయ్యారండి. ఒకసారి ఏదో పని మీద మేము ఒక పెద్ద హాస్పిటల్లో ఓ డాక్టర్ గారిని కలిసి నేను ఎందుకో ఆ రోజు మాస్టర్ గారి గ్రంథాలు పట్టుకెళ్ళాను ఇద్దామని. ఎవరైనా ఉంటే ఇద్దాము, మేబీ అంటే డాక్టర్స్ కదా, వాళ్ళకి మాస్టర్ గారిది ఇస్తే బాగుంటుంది, ఉపయోగపడుతుంది వాళ్ళు అని చెప్పేసి నేను తీసుకెళ్ళి వెంటనే ఇట్లా ఎక్కిరాల భరద్వాజ్ గారు ఆయనతో మామూలుగా నాకేదో పని పడి వెళ్ళాము. నేను ఏదో చూపించుకోవడానికి అది వెళ్ళాము అనమాట. ఆర్థోపెడిషన్ ఆయన వెళ్తే అక్కడ ఆ గ్రంథాలు ఇట్లా ఇచ్చి కిరాల భరద్వాజ్ గారు అనగానే టక్కన లేచి నుంచున్నారు. ఆయన నుంచొని చెప్పారు, అయ్యో ఈయన తెలియపోవడం ఏంటండి, మా నాన్నగారు మాస్టర్ గారు దగ్గరికి వెళ్ళేవారండి. నేను కూడా చిన్నతనంలో నేను వెడుతూ నాకు పెద్దగా ఆయన గురించి తెలియదు, కానీ మా నాన్నగారు వెడుతుంటే నేను కూడా వెళ్ళొస్తూ ఉండేవాడిని అండి అని చెప్పారు. చిన్నతనంలో వెళ్ళేవాడిని, అక్కడ సత్సంగాలు అవి జరుగుతూ ఉండేవి, మా నాన్నగారు బాగా వెళ్ళేవారండి అలా చెప్పారు ఆయన. అసలు చూడండి ఎంత ఇదంటే, ఆయన పెద్ద డాక్టర్ ఆర్థోపెడిషన్, అంత పెద్ద క్యాడర్లో సెటిల్ అయిపోయారు. ఇలా ఎంతోమంది అండి, అంటే నేను చూసింది ఒకళ్ళ, కానీ నేను తర్వాత విన్నవి ఎంతోమంది. అసలు అప్పుడు మాస్టర్ గారి దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు కూడాను ఎంత చక్కటి బాగా సెటిల్ అయ్యారు అండి. అందరూ చాలా పెద్ద పెద్ద పదవుల్లోనూ అట్లా. అంటే ఏంటంటే ఆధ్యాత్మికంగానే కాదు, మాస్టర్ గారి దగ్గర ఉంటే లౌకికంగా కూడా ఎక్కడ ఏ డోకో ఉండదు, అంత చక్కగా చూసుకుంటారు మాస్టర్ గారు. అది ఎవరికి విద్యకు తక్కువ లేదు, అందరు చక్కగా చదువుకున్న వాళ్ళే చూసుకుంటే. అది శ్రీ మాస్టర్ గారి క్లాస్ అంటే నేనే ప్రత్యక్షంగా చూసింది అది, అందుకని చెప్తున్నాను నేను. శ్రీ మాస్టర్ గారి క్లాసును అందరూ ఇష్టపడేవారు. అందరికీ మాస్టర్ గారి క్లాస్ అంటే అసలు చాలా ఇష్టం ఉండేది అందరికీ. వీరి బోధన చాలా చక్కగా హృదయంగంగా ఉంటూ ఎదుటివారిని ఆలోచింపజేసేదిగా ఉండేది. మరి బోధన ఎట్లా ఉండేదట
ఎదుటివారిని ఆలోచింపజేసేదిగా ఉండేదిట. మనం వెంటనే అవును కదా అనేటువంటిది వచ్చేదన్నమాట. అలా ఉండేది. మాస్టర్ గారు చెప్తాంటే లెసను కదా అనేసి టక్కున అప్పుడు అబ్బో నిజమే ఇట్లా ఆలోచించలేదే మనం, అలా చక్కగా ఆలోచింపలేకపోతే ఇట్లా కదా అనేదో అనిపించి మాస్టర్ గారిని మళ్ళీ వాళ్ళు అడగడం అనమాట. అలా చక్కగా ఆలోచించే విధంగా ఉండేట. షేక్స్పియర్ వ్రాసిన హేమ్లెట్, ఒథెల్లో, యాజ్ యూ లైక్ ఇట్, మ్యాక్బెత్ నాటకాలు చెప్తున్నప్పుడు వారు అందులో లీనమై చెప్పేవారు. షేక్స్పియర్ రాసినవి చెప్పేవారట. చెప్తున్నప్పుడు ఎలా ఉండేట, మాస్టర్ గారు దాంట్లో లీనమైపోయి చెప్తూ ఉండేవారట. అలా చెప్తుంటే వాళ్ళకి ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. అలా సోమర్సెట్ మామ్ వ్రాసిన కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, ఇలియట్ వ్రాసిన హాలోమెన్, షెల్లీ రాసిన షెర్లాక్ అద్భుతంగా చెప్పేవారు. ఇంకా వీళ్ళందరూ ఇంగ్లీష్ రచయితలు, వీళ్ళందరూ రాసినవి కూడాను చాలా అద్భుతంగా చెప్తూ ఉండేవట. షెల్లీ రాసిన షెర్లాక్ పొయిట్రీ పాఠాన్ని చెప్పేటప్పుడు తత్వశాస్త్రాన్ని రంగరించి పోసేవారు. స్కెల్లర్కు ఒక పక్షి, అది ఆకాశంలో కనబడనంత ఎత్తుగా ఎగురుతుంది, కానీ దాని కూత పక్షి గురించి చెప్తున్నారండి. అది ఆకాశంలోట అసలు కనబడినంత ఎత్తుగా ఎగురుతుంది అది, కానీ దాని కూత మాత్రం వినిపిస్తుంది. దాని కూత వినిపిస్తుంది కానీ పక్షి కనబడుతుంది, అంత ఎత్తులో ఎగురుతుంది ఆ పక్షి. ఆ పక్షిని గుర్తించాలంటే కూతను బట్టి ప్రయత్నించాలి. ఆ కూత బట్టి అది ఎక్కడుందో గుర్తించవచ్చు తప్ప ఆ పక్షి ఎగురుతోందని, లేకపోతే మనకు కనబడదట అది అసలు. ఆ పక్షి కనిపించకున్నా దాని కూత వినిపించినట్లే భగవంతుడు బాహ్య ఇంద్రియాలకు కనిపించకున్నా ఈ సృష్టి కనిపించినట్లు అని దాని కూత లాంటిదే ఆత్మతత్వం. ఎంత బాగా చెప్పారో చూడండి. మనకి మామూలుగా భగవంతుడు అంటే చూడడానికి ఉండదు కదా, అదే అంటే మనకు కనబడ మనం ఎవరైనా చూడలేదు ఆయన భగవంతుడు అంటే. అలాగే భగవంతుడు బాహ్య ఇంద్రియాలకు కనిపించకున్నా ఈ పక్షిలాగానే బాహ్య ఇంద్రియాలకు ఆయన కనిపించరు. ఈ సృష్టి కనిపించినట్లు అంటే ఆ కోత ఎట్లా వినబడుతుందో అట్లాగా మనకి సృష్టి మాత్రం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే ఆ కోత లాంటిది ఆత్మతత్వం అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ అన్సీన్ బట్ యూ కెన్ సీ ఇట్స్ ఎఫెక్ట్. అది కనిపించకపోయినా దాని ఫలితాన్ని చూడవచ్చు. మనకు భగవంతుడు కనపడరు, కానీ సృష్టి అంతా కనబడుతుంది కదా, అదే భగవంతుడు. మనం చూస్తుందంతా ఆయనే కదా, ఆయన నుంచే, ఆయన చేసిందే ఇదంతాను. భగవంతుడు కనబడపోవచ్చును మనకి, కానీ ఈ సృష్టి అంతా కనబడుతుంది మనకి. ఆయన చేసిన ఈ సృష్టి అంతా మనకి కనిపిస్తుంది. అంటే ఆ ఫలితాన్ని మనం చూడొచ్చు అని చెప్తున్నారు. అని చెప్తుంటే స్టూడెంట్స్ ఆ భావంలోకి వెళ్ళి ఆలోచించేవారు. అసలు చూడండి, ఎక్కడ ఇది ఒక పక్షి గురించి చెప్తూ దాన్ని స్పిరిచువాలిటీలోకి తీసుకెళ్ళి చెప్పారు మాస్టర్ గారు. ఇలా చాలా అద్భుతంగా ఉండేది ఆయన చెప్పేది. ఇలా చెప్తే ఎందుకు అర్థం కాదండి కదా. ఇంత చక్కగా అక్కడ స్టూడెంట్స్కి, యంగ్ ఏజ్లో ఉన్న కుర్రాళ్ళకి, అమ్మాయిలకి, వాళ్ళకి, యువతకి అట్లా చక్కగా బోధించేవారు అనమాట మాస్టర్ గారు. అంటే ఆధ్యాత్మిక బీజాలని వాళ్ళల్లో వేశారు అప్పుడే. అలా వెళ్ళేవాళ్ళు ఆలోచించేవారు. ప్లాటోనిక్ ఐడియా షెల్లీ రిప్రజెంట్ చేశారనేవారు. షెల్లీకి అన్ని ఆలోచనలు ఉన్నాయో లేదో కానీ మాస్టర్ గారు ఎంతో అద్భుతంగా చెప్పేవారని విద్యార్థులంతా తన్మయత్వం చెంది హాయిగా భావించేవారట. ఆ బుక్ రాసిన ఆవిడ షెల్లీ అనే ఆవిడకి అంత ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ ఆవిడేం రాసిందో మరి మనకి తెలియదు, కానీ మాస్టర్ గారు మాత్రం చాలా అద్భుతంగా చెప్పేవారు అని చెప్తున్నారు. శ్రీ టీడీ కృష్ణమూర్తి అని చెప్పేవారట వాళ్ళు. టీడీ కృష్ణమూర్తి గారు పని కట్టుకొని అనవసరంగా ఆధ్యాత్మిక విషయాన్ని తరగతి గదిలో చెప్పడం వారి లక్ష్యం కాదు. అలా అని ఊరికే ఆధ్యాత్మికత అని చెప్పడం అట్లా కాదు. ఆయన ఎక్కడ అవసరమో అక్కడ చెప్పేవాళ్ళు, ఎంతవరకు అవసరమో అంతవరకే. అలా ఉండేది. ఒకసారి ఒక స్టూడెంట్ లేచి, సార్ మీరు షిరిడీ సాయి భక్తులట కదా, ఉపన్యాసాలు కూడా ఇస్తారట కదా అని అడగ్గా వెంటనే మాస్టర్ ఇది సమయం కాదు, కూర్చో అన్నారు. చూడండి, అనవసరంగా ప్రసంగం ఏమి బాబా గురించి తెచ్చుకుని చెప్పడం అట్లా ఉండేది కాదు. లెసన్స్ జరిగేవి చక్కగా.
ఆ సందర్భానుసారంగా ఆ ఆధ్యాత్మికతను అది మేళవించి కొద్దిగా చెప్తూ ఉండేవారు అనమాట. ఒకసారి అడిగారు ఒక అతను క్లాసులో, ఒక స్టూడెంట్, బాబా మీరు మాస్టర్ గారు మీరు షిరిడి సాయిబాబా భక్తులట కదా, ఉపన్యాసాలు కూడా ఇస్తారట కదా అని అడిగాడు. అడిగితే మాస్టర్ గారు ఇది సమయం కాదు, కూర్చో అన్నారు. ఇవన్నీ అడగడానికి ఇప్పుడు సమయం కాదు, కూర్చో అని చెప్పారట. వారి తరగతిలో ఎమర్సన్ రాసిన ప్రోజ్ లెసన్ చెప్తూ గుహలోని రాళ్లపై క్యాండిల్ వెలుతురు పడగా నక్షత్రాల్లా కనిపించేవని, లేనిది ఉన్నట్లుగా అని ఫిలాసఫీ దృష్టిలో చెప్తూ సైంటిఫిక్గా ఎనలైజ్ చేసి చెప్తున్నారు. ఇలాగ చూడండి, మాస్టర్ గారు చాలా అసలు లేనిది ఉన్నట్టుగా కనిపించడం దాని గురించి చెప్పారట. గుహలోని రాళ్లపై క్యాండిల్ వెలుతురు పడినప్పుడు నక్షత్రాల్లా కనిపిస్తాయటండి. అవి లేనిది ఉన్నట్లుగా, అక్కడ నక్షత్రాలు లేవు కానీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి అని ఫిలాసఫీ దృష్టితో చెప్తూ సైంటిఫిక్గా అనలైజ్ చేసి చెప్తున్నారు. దాన్ని మళ్ళీ సైంటిఫిక్గా అనలైజ్ చేసి చెప్తున్నారట. ఒక విద్యార్థి లోపల విసుక్కుంటూ బయటకు పోయి టీ త్రాగాలని ఉందని పేపర్లో రాస్తున్నాడు. వినేవాళ్ళును వినని వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగా ఏమైందిట, ఒక విద్యార్థి విసుక్కుంటున్నట్ట, ఏంటో బయటకు పోయి టీ తాగాలని ఉంది అని పేపర్లో రాస్తున్నట్ట. ఒక పేపర్ తీసుకుని రాస్తున్నట్ట, బయటికి వెళ్ళి టీ తాగాలని ఉంది అని రాసుకుంటున్నట్ట. ఇంతలో మాస్టర్ గారు వేదికపై చెబుతున్న పాఠం ఆపి విద్యార్థుల వైపు చూస్తూ, కొందరు విద్యార్థులు తమను తాము మోసం చేసుకుంటూ లెక్చరర్ను మోసం చేస్తున్నామనుకుంటారు. పాఠం వినకుండా ఇంటర్వెల్లో బయటికి పోయి టీ తాగి వస్తామని కాగితాల్లో వ్రాసుకుంటారు. ఏం చేస్తాం అన్నారు. మాస్టర్ గారు తెలియదే ఉందండి, ఎక్కడో పిల్లడు వెనకాల ఎక్కడో కూర్చుని స్టూడెంట్ రాస్తున్నాడు బయటికి పోయి టీ తాగాలని ఉంది. వెంటనే మాస్టర్ గారు విద్యార్థుల వైపు తిరిగి స్టూడెంట్స్ వైపు అన్నారట, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ కొంతమంది లెక్చరర్ని మోసం చేసామనుకుంటారు, పాఠం వినకుండా వాళ్ళు బయటికి పోయి టీ తాగి వద్దామని చెప్పి కాగితాలు రాసుకుంటూ ఉంటారు, ఏం చేస్తాం అన్నారట. తరువాత క్లాస్ కాగానే ఆ విద్యార్థి నేను అనుకున్నది వ్రాసుకున్నది అయ్యవారికి ఎట్లా తెలిసిపోతుంది సూర్యం అని తమాషాగా ఉందే అని సూర్యనారాయణకు ఆ కాగితాన్ని చూపెట్టగా ఆశ్చర్యపోయాడు. ఆ పక్కన అతనితోటి అన్నట్ట స్టూడెంట్, ఇదేంటి అసలు నేను అనుకున్నది ఆయనకి ఎలా తెలిసిపోయింది మాస్టర్ గారికి అని చెప్పి, ఇంకో నేను ఇట్లా రాసుకున్నాను కాగితం అని చూపెట్టి. అంతే, ఆ పక్కన స్టూడెంట్ కూడా ఆయన ఆశ్చర్యపోయాడు. ఒకవైపు పాఠాలను బోధిస్తూ మరోవైపు విద్యార్థుల మనోభావాలని గుర్తించి హెచ్చరిక చేసేవారు శ్రీ భరద్వాజ గారు అని అంటారు. వారి విద్యార్థి శ్రీ వి సూర్యనారాయణ. మాస్టర్ గారు తర్వాత వచ్చిన వాళ్ళందరూ మాస్టర్ గారి సత్సంగానికి వీళ్ళే, మొత్తం స్టూడెంట్సే వాళ్ళు. మరోవైపు విద్యార్థుల ఆయన పాఠం చెప్తూనే విద్యార్థులు ఎట్లా ఉన్నారు, మన మనోభావాలు ఎట్లా ఉన్నాయని గుర్తిస్తూ వాళ్ళు మళ్ళీ సరిచేయడం కూడా చేసేవారు అన్నమాట. శ్రీ జయచంద్రారెడ్డి, శ్రీ సుధాకర్ రెడ్డి మరికొందరు విద్యార్థులు భరద్వాజ గారి గదికెళ్ళి ట్యూషన్ చెప్పమని ఫీజు ఇస్తామని అనగా మాస్టర్ గారు వారితో అది నా పద్ధతికి విరుద్ధం, అవసరమైతే అర్థమయ్యే వరకు మళ్ళీ మళ్ళీ తరగతిలోనే చెప్తాను అని చెప్పడంతో వారు నిరాశకు గురయ్యారు. మరంత నాలెడ్జ్ ఉన్న అయినా మరి ట్యూషన్స్ చెప్పేసి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, కానీ మాస్టర్ గారు అట్లా చేయలేదు. వచ్చి అడిగారట కొంతమంది విద్యార్థులు, వచ్చి అడిగితే ఫీజు ఇస్తాం మాస్టర్ గారు, మీకు ఎంతైనా ఇస్తాం, మరి ట్యూషన్ చెప్పండి అని అడిగితే మాస్టర్ గారు అన్నారట, అది నా పద్ధతికి విరుద్ధం, అవసరమైతే అర్థమయ్యేంత వరకు మీకు ఎన్నిసార్లు అయినా సరే నేను క్లాస్లోనే చెప్తాను అని చెప్పారట, అంతేగాని నేను ట్యూషన్ చెప్పను అని చెప్పారట. వారు నిరాశకు గురయ్యారట. సంఘ దురాచారాలను గురించి వ్యంగ్యంగా చెప్పేవారు, సంఘ దురాచారాల గురించి కూడా చెప్పేవారు అనమాట నిరసిస్తూ. ఒకసారి తరగతిలో అందరూ శక్తివంతంగా ఉండరు, ఒక మనిషి శక్తివంతుడైతే వాడి ఆధారంగా అండగా నిలబడాలని అతని చుట్టూ చేరుతారు, కాబట్టి మనం బలవంతులుగా తయారు కావాలి, అంటే కృషి బాగుండాలి అన్న వారి మాటల్ని విన్న విద్యార్థుల్లో కొందరు ఇష్టపడి తర్వాత వారి గదికి వచ్చి వివిధ రకాల విషయాలను అడిగి తెలుసుకునేవారు అంటారు. నేడు అదే కళాశాలలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీ సుధాకర్ రెడ్డి, ఇప్పుడు అదే కళాశాలలో ఆయన హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నట్ట సుధాకర్ రెడ్డి అన్న ఆయన కూడా మాస్టర్ గారి స్టూడెంట్, ఆయన హిస్టరీ లెక్చరర్ అక్కడ చేస్తున్నారనమాట. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ఏమన్నారట మాస్టర్ గారి గురించి ఒకసారి చెప్పారట ఆయన మాస్టర్ గారు, ఒకసారి తరగతిలో అందరూ శక్తివంతంగా ఉండరు,
అంతే కదండి, అందరూ శక్తివంతంగా ఉండరు కదా. ఒక మనిషి శక్తివంతుడైతే వాడి ఆధారంగా అండగా నిలబడాలని అతను చుట్టూ చేరుతారు. ఒక మనిషి బాగా శక్తివంతుడు అనుకోండి, వాడి చుట్టూ అందరూ చేరుతారు, శక్తివంతుడు కాబట్టి మనం బలవంతులుగా తయారు కావాలి. అందుకని మనం బలవంతులుగా ఉండాలి, అంటే కృషి బాగా చేయాలి అని వారి మాటలు విన్న విద్యార్థుల్లో కొందరు ఇష్టపడి వాటికి మాస్టర్ గారి గదికి వచ్చి వివిధ రకాల విషయాల గురించి చర్చిస్తూ ఉండేవారు అన్నమాట. ఒకసారి విద్యార్థి ఈ చెన్నయ్య బిఏలో పరీక్ష భయంతో, మాస్టర్ నేను పరీక్ష రాయలేను, తర్వాత సెప్టెంబర్లో వ్రాస్తాను, ఇంగ్లీషు చదవలేకున్నాను అంటే, అదేంటి నువ్వు బాగా చదివావు, ఊరికే భయపడుతున్నావు, కంగారు పడొద్దు అని ధైర్యం చెప్తూ ఆ రోజు నుండి రాత్రి గదిలో కూర్చోపెట్టుకుని ఎస్సేస్ తయారు చేయించి మరీ నేర్పించారు. సొంత తల్లిదండ్రుల కంటే జాగ్రత్త తీసుకుని పరీక్షలకు వెళ్తుంటే రోజు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేవారు మాస్టర్ గారు అని అంటారు. ఆయన ఒకసారి చెన్నయ్య అనే ఆయన బిఏ పరీక్షలో భయంతో, మాస్టర్ గారు నేను పరీక్ష రాయలేను, ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది, నేను పాస్ అవును, వచ్చే సెప్టెంబర్లో రాస్తాను అన్నట్ట. ఇంగ్లీష్ నేను చదవలేకపోతున్నానండి అన్నట్టు. అంటే మాస్టర్ గారు అన్నారట, అదేంటి నువ్వు బాగా చదివావు, ఊరికే భయపడుతున్నావు. అతను ఎంకరేజ్ చేశారు, అతన్ని నిరాశలో ఉన్న అతన్ని ధైర్యం చెప్పారనమాట. నువ్వు బాగా చదివావు, ఊరికే భయపడుతున్నావు, నువ్వు కంగారు పడద్దు ఆయన ధైర్యం చెప్పి ఆ రోజు నుండి రాత్రి గదిలో కూర్చోపెట్టుకున్న అతన్ని ఎస్సేస్ తయారు చేయించి మరి అతని చేత చదివించి అన్నీ నేర్పించారనమాట, దగ్గరుండి చదివించారు. స్వంత తల్లిదండ్రుల కంటే జాగ్రత్త తీసుకొని పరీక్షలకు వెళ్తే సొంత తల్లిదండ్రుల కంటే కూడా ఆయన ఎంతో జాగ్రత్త తీసుకునేవారు పిల్లల పట్ల, స్టూడెంట్స్ పట్ల. పరీక్షలకు వెళ్తుంటే రోజు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేవారు మాస్టర్ గారు అంటారు. పరీక్షకు వెళ్తుంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. మాస్టర్ గారు ఏం చేసేవారు, ఏమైనా ఎగ్జామ్స్ జరుగుతుంటే గేట్ దగ్గర నుంచునేవారట. నుంచుని అందరి పిల్లలకి, వెళ్ళే వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఆయన స్టూడెంట్స్కే కాదండి, ఆయన క్లాస్కి వచ్చే పిల్లలకే కాదు, స్టూడెంట్స్కే కాదు, అందరికీ ఎవరు వెళ్తే వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేవారట మాస్టర్ గారు. చూడండి ఎంత ఆనందంగా ఉంటుంది పిల్లలకి అప్పుడు. అలా అనమాట, అలా ఉండేది. ఆ స్టూడెంట్స్ అంటే ఆయన క్లాస్లో ఒక్కళ్ళే కాదు, అందరూ అలా ఉండేది మాస్టర్ గారితో. అంటే అసలు ఎవరికైనా అసలు ఆయన ఎక్కడైనా ఉన్నారంటేనే ఇంకా ఆనందం, ఇంకా చుట్టుపక్కలంతా ఆనందమే ఉంటుంది. అలా ఉండేది మాస్టర్ గారి దగ్గర. అమ్మగారి దగ్గర కూడా అదే ఉత్సాహం, ఆనందం అందరిలోనే నింపేవారు అనమాట. అది ఇంకా మిగిలింది మనం రేపు చదువుకుందాం, ఇంకా ఏంటి విశేషాలు అనేవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.